ఉదయకాల ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీ యొక్క బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గతించిన కాలమంతను కూడా, నిన్నటి రాత్రి అంతను కూడా మీ రక్షణ మాకు దయచేసినందుకు వందనాలు నాయనా. అయా, మాకున్న సమస్తాన్ని కూడా కాచి కాపాడారు. మా కుటుంబానికి మీరు తోడై ఉన్నారు. కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ రోజును చూడలేక ఎంతో మంది గతించిపోయారు తండ్రి. అయినప్పటికీ మీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు, అయా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ రోజును చూడడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 10వ సామెత 17వ వచనము, ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును అని ఈ ఉదయాన మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, ఎవరైతే మీ మాటలు వింటారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, ఎవరైతే ఆ వాక్యము మా జీవితాన్ని మారుస్తుంది, మా కుటుంబాన్ని మారుస్తుంది, అయా మా బ్రతుకులను మారుస్తుందనే ఉద్దేశం కలిగి జీవిస్తారో వారు జీవ మార్గంలో ఉన్నారు, వారు క్షేమంగా ఉంటారని తెలియజేస్తున్నారు. కానీ నాయన, ఎవరైతే ప్రభువా మీ మాటకు లోబడకుండా ఈ లోకానికి ఆకర్షితులై ఈ లోక సంబంధులతో జీవిస్తూ స్నేహిస్తూ తండ్రి అపవాది చేత తండ్రి ప్రేరేపించబడి అయా ఉన్నారో వారందరూ కూడా త్రోవ తప్పిన వారు తండ్రి. వారందరూ కూడా జీవ మార్గంలో లేక నశించిపోయే మార్గంలోనే ప్రయాణిస్తూ ఉన్నారు. అయా, వారందరిని బట్టి అడుగుతున్నాం, వారు జీవ మార్గంలోకి రావడానికి సహాయం దయచేయండి. మేము కూడా ఈ రోజున తండ్రి ఏ విషయంలో కూడా తప్పిపోయిన వారుగా ఉండకుండా, త్రోవ తప్పేవారుగా ముఖ్యంగా ఉండకుండా నాయన, అయా జీవ మార్గాన్ని బట్టి నడుచుకోవడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాం నాయన. వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారి ఉద్యోగ వ్యాపారాలన్నిటిని కూడా దీవించండి తండ్రి. ఈ రోజున తండ్రి వారు అనుకున్న ప్రతి కార్యము, వారు అనుకున్న ప్రతి పని, ఆలోచన అన్ని కూడా సఫలం అవ్వడానికి సహాయము దయచేయండి తండ్రి. ముఖ్యంగా మా ప్రయాణాలన్నిటిని బట్టి అడుగుతున్నాం తండ్రి. ఎన్నో ప్రాంతాలు వెళ్ళవలసి ఉంటుండగా, ఎన్నో ప్రాంతాలు వెళ్ళి వస్తూ ఉండంగా మీ కృప దయచేయండి, మీ సహాయం అనుగ్రహించండి. మేమందరం కూడా సురక్షితముగా ప్రయాణించగలిగిన భాగ్యమును మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, ఈ రోజున మా యొక్క ఉద్యోగాలలో, వ్యాపారాలలో, పరిచర్యలలో మీ సహాయం దయచేయండి. వెనకబడేవారుగా మేము ఉండొద్దు నాయన, అజ్ఞానులుగా మేము ఉండొద్దు ప్రభు. జ్ఞానముతో మమ్మల్ని అందరినీ నింపండి, ఫలించేవారిగా మాకు సహాయము దయచేయండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున మేము ఏ విషయంలో కూడా కొదవగలిగిన వారిగా ఉండకుండా ప్రతి విషయంలో సమృద్ధి కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. అయా, మమ్మల్ని అందరినీ మంచి ఆరోగ్యంతో నింపండి, ఆర్థికంగా బలపరచండి, ఆత్మీయతలో వృద్ధి కలుగులాగున సహాయం అనుగ్రహించండి ప్రభువ. నాయన, గృహాల్లో ఒంటరిగా ఉంటున్న బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి తండ్రి. యవ్వన బిడ్డలకు మీ కాపుదల దయచేయండి, చిన్న బిడ్డలకు మీ కాపుదల దయచేయండి తండ్రి. ఎవరైతే ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తూ ఉన్నారో, సిద్ధపాటు కలిగి ఉన్నారో, వారందరినీ తగిన జ్ఞానముతోనూ జ్ఞాపక శక్తితోనూ నింపండి ప్రభువా. ఈ రోజున అయా హాస్పిటల్స్కి బిడ్డలు వెళ్తున్నారు, డెలివరీస్ కోసమని, ఆపరేషన్స్ కోసమని, రిపోర్ట్స్ కోసమని వెళ్తున్నారు నాయన. అవన్నీ కూడా బిడ్డలకు అనుకూలంగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. ఈ రోజున మేమెవరితోనూ గొడవలు పెట్టుకొనకుండా, విభేదాలు కలిగి లేకుండా, అయ్యా ఏ ప్రమాదాల్లో, ఉచ్చుల్లో చిక్కుబడకుండా, ఎటువంటి అవమానం మాకు జరగకుండా, ఎటువంటి మోసాలు మాకు జరగకుండా మీరే సహాయం దయచేసి నడిపించండి తండ్రి. అయ్యా, మా సమయాన్ని మేము ప్రతి నిమిషాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికి సహాయం దయచేయండి నాయన. అయ్యా, సమాధానం కలిగిన వారిగా ఈరోజు జీవించడానికి కృప చూపించండి నాయన తండ్రి. మీ కృప, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన వారు ఉన్నారు. వారు బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించండి నాయన. సంవత్సరమును దయా కిరీటమును వారికి అభిషేకంగా దయచేయమని ఈ రోజున మేము కొందరికైనా అయా మీ యొక్క శ్రేష్టమైన మాటలు ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్తులుండే గొప్ప ధన్యత మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.